మనము తీసుకున్నటువంటి నిర్ణయాలు మన భావితరాలకి నష్టం జరగకుండా చేసేటటువంటి ఏ బీసీ నాయకుడైనా సరే, ఏ బీసీ నాయకుడినైనా సరే బ్రహ్మరథం పడతారు. వాళ్ళ యొక్క పల్లకీలు బీసీలు మోయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు బీసీ వై పార్టీలో మరి ఎటువంటి సంఘాలను మరి తీసుకోబోతుంటారు? ఎటువంటి వాళ్ళకి మద్దతు ఇస్తారు? ఎటువంటి వాళ్ళకి మీరు ప్రోత్సహిస్తారు? ఇక్కడ మీకు ఒక విషయం ప్రధానంగా చెప్పాలి. ఈ విషయం ఏంటి అనంటే, బీసీవై పార్టీ అనంటే ఇప్పుడు మనం ఒక సమాజంలో బ్రతుకుతున్నాం. ఈ సమాజంలో నా చిన్నతనం నుంచి కూడా నా స్నేహితులు రెడ్డిస్ ఉన్నారు, కమ్మలు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అదే రకంగా వివిధ కులాల అగ్రకులాల వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మేము సమాజంలో విచ్ఛిన్నాన్ని కోరుకోవట్లేదు. బాగా సూక్ష్మంగా ఆలోచించండి. మేము సమాజంలో విచ్ఛిన్నాన్ని కోరుకోవట్లేదు. మేమే ఉండాలి, వాళ్ళు ఉండొద్దు అనే భావన కూడా మాకు ఏ కోశాన లేదు. వాళ్ళు మా సహోదరులు, ఈ సమాజంలో కలిసి బ్రతికే వాళ్ళం మేము. కాబట్టి అతను బ్రాహ్మణుడైనా, రెడ్డి అయినా, వెలమ అయినా వాళ్ళు మా సహోదరులే. కానీ ఒక్క విషయము ఈ క్యాస్ట్ వాళ్ళు గమనించాలి. ఒక బలిసిన రెడ్డి పేద రెడ్డికి సహాయం చేయడు. ఒక బలిసిన కమ్మ పేద కమ్మకి సహాయం చేయడు. మేము ఈ యొక్క అగ్రకులాల వాళ్ళందరికీ కూడా సవినయంగా మేము మనవి చేసేది ఏంటి అనంటే, మీరు ఎప్పుడైనా సరే మీరు ఆల్రెడీ తీసుకున్నారు కదా, 10% తీసుకున్నారు కదా. మేము గత ఇన్ని వేల సంవత్సరాల బట్టి, వందల సంవత్సరాల బట్టి ఏ రిజర్వేషను లేకుండా చాలా అణగారినటువంటి వర్గాలుగా ఉన్నాం కదా. అదే కాకుండా మేము మనందరం ఒక సమాజంలో ఉన్నాం. మీ ఇంటి పక్కనే మా ఇల్లు ఉంది. మరి నువ్వేమో కోట్ల కోట్లు పడగెత్తుతూ నేను కటిక దరిద్రంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఉండటం నువ్వు ఎట్లా జీర్ణించుకుంటావు? నువ్వు ఒక చెట్టుని పెట్టినట్లయితే ఆ చెట్టు యొక్క ద్వారా వచ్చేటటువంటి ఆ సుగంధం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆస్వాదించటానికి ప్రకృతి అవకాశం ఇచ్చింది. కానీ నీ పక్కన ఉన్న ఒక బీసీని నువ్వు ఎప్పుడైతే ద్వేషిస్తావో, అగ్రవర్ణాలు ద్వేషిస్తాయో, అప్పుడు మాత్రం వాళ్ళని మేము ద్వేషిస్తాం. అలాంటి వాళ్ళని మాకు తెలుసు ఎవరెవరున్నారో. ఈ సమాజంలో అందరూ బ్రతకాలి, అందరూ మంచిగా ఉండాలి. ఆ భావన అగ్రవర్ణాల వాళ్ళకు కూడా రావాలి అని స్పష్టంగా చెప్తున్నా. ఈ పార్టీ ఏర్పాటైన తర్వాత భారత చైతన్య యువజన పార్టీ ఎంతవరకు ఎన్ని కుల వృత్తులను కాపాడే ప్రయత్నం చేసింది? ఇప్పటి వరకు ఎంతమందికి ఉపాధి కలిగించే ప్రయత్నం చేసిందంటే తక్కువ ఒక 10-15 అట్లా అని చెప్తారా? చూడండి, అసలు 136 వందల కొద్ది ఉన్నటువంటి బీసీ వర్గాలకి ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ కుల వృత్తులు ఉన్నాయి. ఇప్పటికీ కూడా కుల వృత్తులు ఎప్పుడైతే బ్రిటిష్ వాడు ధ్వంసం చేసి వాడు ఇక్కడ ఉన్న సంపదని కొల్లు కొట్టుకోవడానికి తీసపోయిండో, అదే మైండ్ సెట్ ఉన్నటువంటి కాంగ్రెస్ బ్రిటిష్ వాళ్ళు కుమ్మరి కానీ, కమ్మెర కానీ, కంచెర కానీ, స్వర్ణకారులు కానీ, పద్మశాలీలు కానీ, యాదవులు కానీ, ముదిరాజులు కానీ, లేదా వడ్ల కమ్మరులు కానీ, పెద్ద బాడిసె వాళ్ళు కానీ, చిన్న బాడిసె వాళ్ళు కానీ, వివిధ రకాలైనటువంటి కుల వృత్తులు మొత్తం పోవటం వల్లనే కదా ఈ యొక్క దరిద్రం బీసీలకి. ఈ కుల వృత్తుల్ని ఎప్పుడైతే ప్రోత్సాహం జరుగుతుందో అప్పుడు మాత్రమే వీళ్ళు చాలా ఉన్నతంగా బ్రతకగలుగుతారు. అతని చేతిలోనే జీవనోపాధి. ఒక ఇంజనీర్ పనికిరాడండి. ఒక చేనేత కార్మికుడు అల్లేటటువంటి ఒక చీర నేయటానికి ఏ మిషన్లు పనిచేస్తాయండి? మిషన్లు ఉన్నాయి, కానీ కళా నైపుణ్యం కలిగినటువంటి మన స్వర్ణకారులు ఇప్పుడు మిషనరీ వచ్చేసింది. అంటే ఇది మొత్తం కూడా ఇండస్ట్రియలైజేషను, మెకనైజేషన్ కావటం వల్ల చేతి వృత్తులు మొత్తం కూడా దెబ్బతీయటానికి ప్రధానమైనటువంటి కారణం ఈ యొక్క ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి ఈ యొక్క బీసీవై ఉద్యమం లాంటివి వస్తున్నాయి. లేకపోతే దేనికి వస్తాయి? నువ్వు కూడా సమాజంలో సమదృష్టితోటి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని అంటరానితనము ఇవన్నీ లేకుండా వాళ్ళు మనుషులే అని గుర్తించినప్పుడు బీసీల ఈ యొక్క కుల వృత్తుల్ని మొత్తం ధ్వంసం చేయకుండా ఉన్నప్పుడు అసలు ఈ సమస్య ఎక్కడిది? ఇంకా నువ్వు నేను భాయే కదా. అంటే మీలో ఉన్నటువంటి ఆ గ్రీడీనెస్ని ఫస్ట్ ఓసీలు వాళ్ళ మైండ్ సెట్ని మార్చుకోవాలండి.
ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికల్లో మొండి చేయి చూపించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి ఏమన్నా బీసీలకు వారు చెప్పినటువంటి పర్సంటేజ్ కాకపోయినా అంతో ఎంతైనా కానీ వచ్చే అవకాశం ఉందా? మరి ఆ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకెళ్ళి మరి ఇప్పుడు ఆ బీసీలకు మీరు అనుకున్నటువంటి ఆ రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం మీరేమైనా చేస్తురా? 42% రిజర్వేషన్స్ ఇస్తామనేటువంటి ప్రభుత్వము బీసీల యొక్క నోటికాడ ముద్దని కొట్టేసింది. అది ప్రభుత్వం తప్పే. తర్వాత ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ గురించి అన్నారు మీరు. బీసీలు చైతన్యవంతం అయ్యారు కనుకనే ఓసీ జనరల్ స్థానాల్లో కూడా బీసీలు నిలబడి గెలవటం జరిగింది. మొత్తం ఓవరాల్గా 52% మేము గెలవటం జరిగింది. నువ్వు 42% ఇస్తానన్నటువంటి రిజర్వేషన్స్ వాస్తవంగా మేము 60% ఉంటాం, కానీ 42%కి నువ్వు కంక్లూడ్ అయినావు. కాబట్టి మేము సరే ఒక మొదటి మెట్టు కదా, మొదటి స్టెప్ కదా అని మేము కూడా అంగీకరించడం జరిగింది. ఇప్పుడు మీరు దాన్ని పక్కకు తప్పినప్పుడు మేము 42%కి మేమెందుకు కమిట్ అవుతామండి? మా జనాభా ఎంత అయితే ఉన్నదో అంత రిజర్వేషన్ కావాలనే కొట్లాడతాం. బ్రాహ్మణులు ఎంత ఉన్నారో వాళ్ళ వాటా వాళ్ళు తీసుకోవాలండి. రెడ్డిస్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ వాటా వాళ్ళు తీసుకోవండి. కొయ్యండి, పోగులేయండి. ఈ యొక్క రిజర్వేషన్ దాన్ని ఎవరి వాటా వాళ్ళు తీసుకుంటే మాకేం అభ్యంతరం? మాకు గౌరవం కావాలి, మాకు మా యొక్క సీట్లు కావాలి. అదే రకంగా ఎస్సీస్ ఎస్టీస్ కూడా దామాషా ప్రకారంగా వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి సీట్లు ఇవ్వటం న్యాయం, ధర్మం. ఓకే. ఇప్పుడు భారత చైతన్య యువజన పార్టీ లోగో చూసుకున్నట్లయితే ఒక చెరుకు రైతు ఫోటో అయితే పెట్టింది. అంటే ఎందుకని ఆ లోగో, ఆ ఫోటో ఎందుకు పెట్టారు? అంటే రైతుల మద్దతు కోరుకుంటున్నారా లేకుంటే ఎట్లా? అది మా చేతిలో లేదు, అది ఎలక్షన్ కమిటీ చేతిలో ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మేము కుల వృత్తులకి అదే రకంగా రైతులకి మేము సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఇస్తాం. సమానమైనటువంటి ఆదరణ, వాళ్ళ యొక్క కుల వృత్తులని బాగా అభివృద్ధి చెందటానికి కావలసినటువంటి వనరులు ఇస్తాం. ముఖ్యంగా చేతి వృత్తులు, ఎంఎస్ఎంఈ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్కి ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా ఈ వ్యవసాయాన్ని మేము అభివృద్ధి ప్రదంలోకి తీసుకొని పోయి వ్యవసాయము ఇప్పుడు కష్టము అనుకోకుండా వ్యవసాయాన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో ఎక్స్పోర్టింగ్కి అవకాశాలు మేము వెతుకుతాం. మాకు ఆల్రెడీ ఆ విధంగా మేము వ్యవసాయానికి పెద్దపీట వేయటానికి బీసీవై పార్టీ, భారత చైతన్య యువజన పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చూసేటటువంటి బాధ్యత కూడా మాదే. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని డెవలప్మెంట్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. బీసీ సింహగర్జన సభతో మరి బీసీలలో ఐక్యత పెరగబోతుందా? మరి మీరు ఎటువంటి చైతన్యం తీసుకురాబోతున్నారు? ఇప్పటికే బీసీలలో చైతన్యం వచ్చింది. మన మీ పార్టీ తరపు నుంచి అదే చెప్తున్నా, బీసీలలో చైతన్యం రాబట్టే కదా మన గ్రామ పంచాయతీ నిదర్శనమైంది. రేపు మున్సిపాలిటీలలో కూడా అదే రకమైనటువంటి రిజల్ట్స్ మీరు చూడబోతుంటారు. మాకు 50 to 55% మాకు వచ్చేస్తాయి డెఫినెట్గా. ఇప్పుడు సరే, నేను అనను గుంపు మేస్త్రి అని అందరూ అంటున్నారు కాబట్టి నేను అంటున్నా, ఇతను ట్రేడింగ్ చేస్తుండు, వెల్ఫేర్ చేయట్లేదు ఆయన. రేవంత్ రెడ్డి గారు బెస్ట్ ట్రేడర్ అయితే బాగుండేది. ఎందుకంటే మంచిగా ఈ భూముల్ని మొత్తం కూడా 4th సిటీ అని, అది ఫ్యూచర్ సిటీ అని, తర్వాత దీన్ని ఆల్రెడీ అమ్మేసుకున్నారండి. అది సంవత్సరం క్రితమే అమ్మేసుకున్నారు. అమ్మిన దానికి, అమ్మిపోయిన దానికి రిబ్బన్ కటింగ్లు చేస్తున్నారు. అవి మాకు తెలుసు, మీకు కూడా తెలుసు. మాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఈయన ఒక మంచి ట్రేడర్. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చేపట్టిన భూభారత్ వేదం మీ అభిప్రాయం? అదొక బోగస్ భారత్ అండి. చాలా మంచి ప్రశ్న వేశారు. భూభారతే కావచ్చు, ధరణియే కావచ్చు, ఎన్ని లక్షల ఎకరాలు వీళ్ళు దోపిడీ చేశారో చెప్పండి. నేను చెప్తున్నాను వినండి. మీరు రెవెన్యూ ఆఫీసర్ కాబట్టి మీకే తెలుసా లెక్కలన్నీ. అవి కనీసం 11 లక్షల ఎకరాలు నుంచి 15 లక్షల ఎకరాలు దోపిడీకి గురైంది. సీలింగ్ పట్టాలు కానీ, వక్ఫ్ భూములు కానీ, ఖారజ్ ఖాతాలు కానీ, దేవాలయ ఇనాములు కానీ, టెంపుల్ ల్యాండ్స్ కానీ, అదే రకంగా బంచరాయిలు కానీ, పోరంబోకులు కానీ, ఖారజ్ ఖాతాలు కానీ, కనీసం ఒక 17 విభాగాలకి ముఖ్యంగా సీలింగ్ భూ సంస్కరణలు, పివి నరసింహరావు భూ సంస్కరణ భూమి కానీ
అన్నిటినీ కూడా మనం మాయా బజార్లో ఘటోజ్ గజుడా ఆయన పేరేంది వాడు భోజనం చేస్తాడు కదా మొత్తం కంప్లీట్గా వివాహ భోజనంబు అని మొత్తం పెట్టుకొని విందైన వంటకంబు వివాహ భోజనం లాగా లాస్ట్లో ఒక నవ్వు వస్తుంది అని అట్లాగే మన కేసీఆర్ గారు మొత్తం తినేసిండండి. లేవు ఇంకా భూములు, రేపు శ్మశానానికి కూడా లేవు. నెంబర్ 2 ఏం సెజ్జులు అండి ఈ సెజ్జులు, ఎస్సీజెడ్లు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ తెలంగాణలో ఒక దుర్మార్గమైనటువంటి అవి. మరి ఒక పర్పస్ కోసం తీసుకుంటున్నారు, ఆ పర్పస్ కోసం వినియోగించుకోవట్లేదు. ఆ పర్పస్ను వినియోగించుకోకపోతే చట్ట ప్రకారము ఇమీడియట్గా మళ్ళా ఆ రైతులకి తిరిగి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కానీ ఆ పని చెయ్యరు. ఇప్పుడు ఫార్మా హబ్ అని పెట్టారుగా 9,000 ఎకరాలు. ఆ ఫార్మా హబ్ అది ఫారం కోళ్ళు గుడ్లు పెడితే ఎట్లా ఆమ్లెట్ వేసుకోవడం ఎంత సులువో అట్లాగనే మంచిగా ఆమ్లెట్లు వేసుకొని తినేశారండి. అప్పుడే అయిపోయింది అది. అదే రకంగా మిలీనియం సిటీ అంటున్నారు కదా, అది అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంది అని అంటే మొత్తం 22 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి మన దగ్గర. నాచారం కానీ కర్మ ఘాట్ కానీ వీటి మీద పడ్డారు ఇప్పుడు. ఇది ఏంటంటే బ్రహ్మాండమైన మధ్యలో ఉన్నాయి కదా, సిటీ మధ్యలో ఉన్నాయి కదా ఇండస్ట్రియల్ ఏరియాస్. ఇవన్నీ అవతలికి పంపించడానికి వాళ్ళు చెప్పేటటువంటి కారణం ఏంటి? మన పొల్యూషన్ కంట్రోల్ అని చెప్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ అని అంటే మరి ఈ యొక్క మూసీలోకి ట్యాంక్ బండ్లోకి వదిలేటటువంటి పొల్యూషన్ని నువ్వు ఎంతవరకు కంట్రోల్ చేసావు? ఇప్పటి వరకు చేయలేదు కదా. మరి నువ్వు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనంటే నువ్వు ఇక్కడి నుంచి తీసుకొని పోయి ఈ అసలు 80% పొల్యూషన్ అంటే పొల్యూషన్ ఎక్కువగా సృష్టించేటటువంటి ఈ యొక్క కాటేదాని కానీ లేదా మిగతా ఈ యొక్క ఇండస్ట్రియల్ ఏరియాస్లలో అంతవరకు మీరు ఒక 10-20 ఐడెంటిఫై చేసి వాటిని మీరు ఇది బయటకు తరలిస్తే అది. కానీ మొత్తానికి మొత్తమే రియల్ ఎస్టేట్. నేను చెప్పాను కదా, ఈ రేవంత్ రెడ్డి మన చీఫ్ మినిస్టర్ మంచి ట్రేడర్, నాట్ ఏ పాలిటీషియన్. డివైడ్ అండ్ రూల్. మన వాళ్ళని అదే బీసీలను కూడా అదే రకంగా ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నాడు. ట్రేడింగ్ చేద్దాం అనుకుంటుండు కానీ ఆయనకి అలవి కావట్లేదు. ఒకటి తుంచేస్తే ఇంకొకటి మొలుస్తున్నాడు బీసీ వాడు. కాబట్టి బీసీల యొక్క రాజ్యం తప్పనిసరి కనుక అట్లా బీసీల రాజ్యాధికారం సాధ్యమవుతుందంటారు 100%. మంట పుట్టకూడదు. మంట పుట్టింది, ఆ మంటని నువ్వు ఏం చేసి ఆర్పగలుగుతావు? ఓ మట్టి పోస్తావు పైన ఊర్లలో అయితే, లేకపోతే మన ఇంట్లో పెడితే మట్టి పోస్తావు, లేకపోతే ఒక వాడేవాడు అగ్నిమాపక దళాన్ని తీసుకొని చల్లారుస్తావు, చేస్తావు. అంతేగాని మంట గుండెలలో ఉన్న మంటని నువ్వు కాదు, నీ జేజమ్మ కాదు, నీ అయ్యదికి వచ్చినా కూడా బీసీ వాదం యొక్క ఈ యొక్క మంటని నువ్వు ఆపలేవు, నీ రాహుల్ గాంధీ ఆపలేడు, మోడీ ఆపలేడు. ఇంకా ఏముందిలేండి, వీళ్ళ పని ఒడిసిపోయింది. అది బీఆర్ఎస్ వాళ్ళు ఆపలేరు, బీజేపీ వాళ్ళు కూడా ఆపలేరు. కాబట్టి లోపల ఉన్న బీసీ అగ్నిని ఆపడం వీళ్ళ తరం కాదు.